లక్ష్మీ కళ్యాణం కూడా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి దే వర్ హ్యాపీ. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ కదా, బాగుంది, అమ్మాయి కూడా బాగుంది, పెట్టుకుందాము అని. బట్ ఛానల్ బెంగళూరు. ఓ దే వాంటెడ్ బెంగళూరు. అంటే ఇది ఎవరిని అఫెండ్ చేయటమో లేదంటే కమెంట్ చేయటమో కాదు. ఇఫ్ దే చేంజ్ దర్ మెంటాలిటీస్ అండ్ కమ్ అప్ విత్ ద టాలెంట్స్ హియర్, డెఫినెట్ గా ఇక్కడ చేసే వాళ్ళు చాలా మంది ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. ఇప్పుడు రావట్లేదు అనే పాయింట్ కి అయితే నేను అగ్రీ చేయను, ఎందుకంటే లైక్ తను చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంది, బట్ షీ డిడ్ంట్ గెట్ ద రైట్ ప్రాజెక్ట్. సార్ ప్లీజ్. సరే, తన గురించి క్రష్ అనుకోండి. ఇట్స్ నాట్ ఎ క్రష్. అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే సరదాగా నేను అప్పుడు బిఫోర్ తన పరిచయానికి ముందు కాబట్టి కొంచెం ఈ అమ్మాయిల వేటలో వీటిల్లో అట్లా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉన్నాను. ఏదో అయిపోయిన తర్వాత మన ఆపర్చునిటీ ఎదుర్కొనే కన్నా, సో ఒకటి కంటిన్యూ అవుతున్నప్పుడే మనం ప్యారల్ గా ఇంకో ట్రాక్ వేసుకుంటూ వెళ్తే, ఇది కాకపోతే ఇది లేదు, రెండు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంటే ఇంకా సూపర్. సరే ఇప్పుడు అంటే రెండు డ్యూయల్ క్యారెక్టర్ వచ్చింది కాబట్టి ఓకే, ఓన్లీ ముసలి క్యారెక్టరే వచ్చింది బికాజ్ యూఆర్ యంగ్ నౌ. చేస్తారా? లేదు, నేను వన్స్ ఆఫ్ ద డ్యూయల్ రోల్ కూడా ఐ ఓన్లీ వాంటెడ్ టు డు ఇఫ్ ఐ డు ది సన్ క్యారెక్టర్. ఇఫ్ ఐ వాస్ గివెన్ ద సన్ క్యారెక్టర్ ఓన్లీ, ఐ వాంటెడ్ టు డు ది ఏజ్డ్ క్యారెక్టర్. ఓకే, ఇట్స్ ఆర్టిస్ట్ అంటే అన్ని చేయాలంటారు కదా. చేస్తాం, బట్ ఏంటి అంటే మేము చేస్తాం, ప్యాషన్ తో చేస్తాం. ఇప్పుడు తను కూడా నెగిటివ్ క్యారెక్టర్ చేస్తుంది, బట్ నెగిటివ్ కి ఫిక్స్ అయిపోతున్నారు కదా. అవును, ఇప్పుడు దే డోంట్ వాంట్ టు ట్రై. ఇప్పుడు ప్రీతం అనే వాడికి ఈ క్యారెక్టర్ ఇద్దాం, ఈ క్యారెక్టర్ అలా చేస్తాడో చూద్దాం అనే ఇది ఉండదు. పలానా సీరియల్ లో ముసలి క్యారెక్టర్ చేశాడు కదా, నెక్స్ట్ మన దాంట్లో ముసలి క్యారెక్టర్లు ఏమన్నారా అని వస్తాయి. అవును. సో ఇఫ్ ద మేకర్స్ మెంటాలిటీ, నేను డెఫినెట్ గా చెప్తాను, ఇఫ్ ద మేకర్స్ మెంటాలిటీ చేంజెస్ డెఫినెట్లీ వి ఆర్ విల్లింగ్ టు డూ. ఇప్పుడు ముసలి క్యారెక్టర్ ఇప్పుడు చేస్తాను, 60-90 years చేస్తాను, అలాగే ఇంకా 19 years బాయ్ రోల్ చేయమన్నా చేస్తాను. బట్ ద మేకర్స్ విజన్ షుడ్ చేంజ్. 10 ప్రాజెక్ట్స్ వరకు నెగటివ్ క్యారెక్టర్స్ వచ్చాయి. వదిలేసింది చాలా చేయను నెగటివ్, నన్ను వదిలేండి. ఎందుకంటే యు గుడ్ లుకింగ్, తెలుగు వచ్చు, అన్నీ ఉన్నాయి, మరి ఎందుకు ఒక పాజిటివ్ ఒక మెయిన్ లీడ్ కి ఎందుకు అప్ చేయట్లేరు అంటావు? అదే చెప్తున్నాను కదా, ద మేకర్స్ విజన్ ఇస్ లైక్ ఓకే, సో మన ఇక్కడ తెలుగు అమ్మాయిలు అందరూ కూడా విలన్ క్యారెక్టర్లు చేయడానికి పనికొస్తారు. మనకి హీరోయిన్లు కావాలంటే మనం బెంగళూరు నుంచో అదర్ స్టేట్స్ నుంచో తెచ్చుకోవాలి. సో వాళ్ళే ఇక్కడ హీరోయిన్స్. సో ద మేకర్స్ ఇప్పుడు ఆడియన్స్ అడగట్లేదుగా, ఆడియన్స్ మాకు బెంగళూరు హీరోయిన్స్ కావాలి, మాకు బాంబే హీరోయిన్స్ కావాలని అడగట్లేదు, చూస్తున్నారు. ఇప్పుడు బెంగళూరు నుంచి తెచ్చిన వాళ్ళని చూస్తున్నారు, చెన్నై నుంచి తెచ్చిన వాళ్ళని చూస్తున్నారు, ఎక్కడి నుంచి తెచ్చినా చూస్తారు. దే వాంట్ గుడ్ ఫేసెస్ ఆన్ ద స్క్రీన్. అంటే నేను రావద్దు చెయ్యదని అనట్లేదు, బట్ ఆడియన్స్ నీడ్ గుడ్ ఫేసెస్ ఆన్ ద స్క్రీన్. వాళ్ళకి మనం చూపించాలి, మనం ఏం చూపిస్తే వాళ్ళకి చూస్తున్నారు. ఇప్పుడు కొన్నిసార్లు మనమే సీన్ పేపర్ చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, హే ఏంటి కంటెంట్ ఇది, ఈజ్ ఇట్ లాజికల్ అని అనిపిస్తుంది, బట్ వీఆర్ ఫోర్స్డ్ టు డూ. సో సిచ్యువేషన్స్ కొన్నిసార్లు అనేవారు, బట్ ఆడియన్స్ ఆర్ ఆల్సో అట్ ద సేమ్ టైం దే ఆర్ ఫోర్స్డ్ టు వాచ్. ఇన్ఫాక్ట్ లక్ష్మీ కళ్యాణం కూడా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి దే వర్ హ్యాపీ. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ కదా, బాగుంది, అమ్మాయి కూడా బాగుంది, పెట్టుకుందాము అని. బట్ ఛానల్ బెంగళూరు. ఓ దే వాంటెడ్ బెంగళూరు. అంటే ఇది ఎవరిని అఫెండ్ చేయటమో లేదంటే కమెంట్ చేయటమో కాదు. ఇఫ్ దే చేంజ్ దర్ మెంటాలిటీస్ అండ్ కమ్ అప్ విత్ ద టాలెంట్స్ హియర్, డెఫినెట్ గా ఇక్కడ చేసే వాళ్ళు చాలా మంది ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. అది ల్యాక్ ఆఫ్ టాలెంట్ అని అయితే అనుకోలేము మనం. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంది అమ్మాయిలను కూడా చూసాను, ఎందుకంటే ఇక్కడ ఆపర్చునిటీస్ రాక వేరే చోటుకి వెళ్ళిపోతాం అని ఫిక్స్ అయిపోయారు. సో కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైతే చేసిన కో యాక్టర్స్ వాళ్ళు ఉన్నారో, లేదు ఐ వాంట్ టు ట్రై ఇన్ చెన్నై అంటారు, ఇక్కడ రావట్లేదు ఆపర్చునిటీస్. అంతే కదా, చాలా మంది ఇప్పుడు తెలుగు వాళ్ళు చెన్నైలో బిజీగా. శ్రీవాణి మొదటగా చెన్నై చేసింది, she's quite very much busy in Chennai. అదే అర్థం కాదు నాకు ఏంటంటే, ఇక్కడ ప్రాజెక్టులు ఉన్నప్పుడు ఇక్కడ ఫ్యామిలీస్ కి దగ్గరగా ఇక్కడ చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ వాళ్ళందరూ ఇక్కడికి రావాల్సిన అవసరమే ఉంటుంది. అవును, అండ్ అంటే బికాస్ ఐ వర్క్ విత్ ఛానల్స్ ఆల్సో, వాళ్ళ పర్స్పెక్షన్ అంటే తెలుగు అమ్మాయిలు రావట్లేరు, ఇఫ్ వస్తే మేము ఎందుకు తీసుకోము, తీసుకోమని తీసుకోవాలి. ఇప్పుడు నేనే చాలా మందిని అడిగాను ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని, మరి ఇప్పుడు వరకు అంటే నెగిటివ్స్ వస్తున్నారు కానీ పాజిటివ్స్ అంటే లేదమ్మా బెంగళూరు అమ్మాయి అమ్మా వాళ్ళే చెప్పేస్తున్నారు డైరెక్ట్ నాకు. సో ఇంకా దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు రావట్లేదు అనే పాయింట్ కి అయితే నేను అగ్రీ చేయను, ఎందుకంటే లైక్ తను చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంది, బట్ షీ డిడ్ంట్ గెట్ ద రైట్ ప్రాజెక్ట్. ఎందుకంటే నేను ట్రై చేశాను, నేను కూడా తనకి ఏదైనా మంచి ప్రాజెక్ట్ ఇప్పిద్దాం అని చెప్పి ట్రై చేసినా కానీ
సో ఆల్ ద మార్క్స్ ఆర్ టు ది బెంగళూరు ఓకే అండ్ అదర్ స్టేట్స్. నేను పాయింట్ ఆఫ్ టైం లో అయితే అంటే అప్పుడు మీరు అయ్యా నేను కొత్త బెంగళూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, మీరు అప్పుడే ఆ తప్పు చేయాల్సింది. అయ్యా ఐ రీసెంట్లీ మ్యారీడ్ టు అ బెంగళూరు గర్ల్ అని. ఇప్పుడు రేపు పొద్దుననే తెలిసిపోద్ది. సో బీయింగ్ జెన్యూన్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఈ మధ్య నేను ఒక ఇంటర్వ్యూ చేశాను, వాళ్ళు చెప్పారు మా అమ్మాయిని యాక్చువల్లీ నేను బాంబేకి పంపిద్దాం అనుకుంటున్నాను, అక్కడ నుంచి తీసుకొద్దాం అనుకున్నాను బాంబే అమ్మాయి లాగా, అక్కడ హీరోయిన్స్కి అయితే బాగుంటుంది సినిమాల్లో, నా కూతురు అని చెప్తే తీసుకోరని. నేను ఇంకా తనకి ఏం చెప్తానంటే లైక్ నీ దగ్గరికి ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చిందంటే చెయ్యి, దాని వెనకాల పరిగెత్తద్దు. సో మనం పరిగెత్తకపోతే మనకి దూరం అయిపోతాయి తప్పించి మనకి రావు. సో నాకు ఇనిషియల్గా నేను అసలు సీరియల్స్ చేద్దాం అని అనుకోలేదు, బట్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ సీరియల్ ఇండస్ట్రీ. అంటే ఒక ప్రాజెక్ట్ని 3.5 years నుంచి చేస్తున్నాం అంటే లైక్ ఇట్స్ గుడ్ స్కోర్ అని చెప్పాలి. సో మనం దాని గురించి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మనం ఎక్కువ దేనైతే ప్రేమిస్తాం అవే మనకి ఎక్కువ దూరం అయిపోతాయి. సో న్యూట్రల్గా ఉంటే మనకు రావాల్సిన మనకు వస్తే మన దగ్గర ఏవైతే ఉండవో అవి వెళ్ళిపోతాయి అని చెప్పాను. సో తన ఇంకా ఎంతవరకు తీసుకుంటుంది అనేది తన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అండ్ జనరల్గా మన ఇండస్ట్రీ అంటే ఇట్స్ నాట్ పర్మనెంట్, ఎస్పెషలీ ఆర్టిస్ట్లకి ఈరోజు ఫుల్ ప్లెజ్గా వర్క్ ఉండొచ్చు, రేపు అసలు లేకపోవచ్చు. అండ్ ఇండస్ట్రీ ఆల్వేస్ వాంట్స్ ఫ్రెషర్స్, దే వాంట్ ఫ్రెష్ లుక్. ఒక 3 సీరియల్లో కనిపించారంటే ఆ చాలా ఇంకా నెక్స్ట్ ఎవరు అని ఆలోచించే టైప్. సో ఈ టైంలో మీరు ఇండస్ట్రీకే స్టిక్ ఆన్ అవ్వాలనుకుంటున్నారా, యూ వాంట్ టు ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్? ఈ క్వశ్చన్ ఆల్వేస్ నా మైండ్లో రన్ అవుతుంది. ఓకే వాట్ నెక్స్ట్ అనేది. యాక్టింగ్ అయిపోతుంది, యాక్టింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి. సో ఐ వాంట్ టు టేక్ ఎ ప్యారలల్ జాబ్ యాజ్ ఎ డైరెక్టర్. సో అందుకనే నాకు ఫస్ట్ నుంచి మైండ్లో డైరెక్షన్ సైడ్ ఉండేది. నాకు ఏంటంటే నేను సిస్టమ్ ఇంట్లో ఉన్నాను అంటే బిఫోర్ మ్యారేజ్ సిస్టమ్ ముందుకు వచ్చినవాడిని. ఐ యూస్ టు డిజైన్ మై ఓన్ పోస్టర్స్, ఐ యూస్ టు డిజైన్ మై ఓన్ వీడియోస్. సో అలా ఏదోనో వీడియో కట్ చేసుకొని ఫొటోస్ కట్ చేసి వాటికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి వాటికి ఎఫెక్ట్స్ వేసి ఏదో అలా చేస్తూ ఉండేవాడిని. సో ఇదైతే ఎప్పుడు ఉంది క్రియేషన్ సైడ్లో వెళ్ళాలి అనే ఉద్దేశం. బట్ ఎంతవరకు ఏంటి అనేది మనం ఇప్పుడు చెప్పలేం. బికాస్ మేబీ యాక్టింగ్ సైడే మేబీ నన్ను సక్సెస్ఫుల్ సైడ్లోకి తీసుకెళ్ళచ్చు. లేదు అనుకోండి అప్పుడు ఐ వాంట్ గెట్ ఇన్ టు డైరెక్షన్ సైడ్. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే నేను ఆ స్టేజ్కి వెళ్ళడానికన్నా ముందే నేను 2 sides ఐ వాంట్ బిల్డ్ ఎ స్ట్రాంగ్ బేస్. ఓకే. ఏదో అయిపోయిన తర్వాత మనం ఆపర్చునిటీ ఎదుర్కొనే కన్నా సో ఒకటి కంటిన్యూ అవుతున్నప్పుడే మనం ప్యారలల్గా ఇంకో ట్రాక్ వేసుకుంటూ వెళ్తే ఇది కాకపోతే ఇది లేదు 2 సక్సెస్ఫుల్గా రన్ అవుతుంటే ఇంకా సూపర్. మీకేం రైవల్రీస్ కొంచెం ఎనిమీషిప్ ఏమీ ఎదురవలేదు ఐ డోంట్ టేక్ ఎట్ ఆల్ అనిపిస్తుంది. ఇట్స్ లైక్ అరే ఎందుకు చిరాకు పెడుతున్నాడు అని అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఆన్ దెమ్. పక్కొస్తే సైలెంట్గా నా పని నేను చూసుకుంటాను అంతే. సో మానస ఇప్పుడు పొజిటివ్గా ఫీల్ అవ్వలేదా? అంతమంది హీరోయిన్లతో వర్క్ చేసేస్తున్నాడు, అప్పుడప్పుడు కెమిస్ట్రీ సీన్లు వచ్చేస్తూ ఉంటాయి మనకు తెలిసి ఉండానే. టీఆర్పీలు దానికి ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ సీన్లు ఎక్కువ పెడతా ఉంటారు. She is very possessive. In fact, I was also very possessive. బట్ నాకన్నా ఒక 20-30 times తను ఎక్కువ possessive అన్నమాట. నీ ఎప్పుడు టార్చర్ పెట్టలేదంటే నువ్వు ఈ సీన్ ఎందుకు చేసావు, ఆ అమ్మాయికి నీకు ఏంటి, వాట్సాప్ లో ఈ అమ్మాయి మెసేజ్ ఈ టైంలో ఎందుకు ఉంది? అందులో బాగా నమ్ముతాను, నాతోనే చేయడు. కాకపోతే రీసెంట్ గా ఏంటంటే లక్ష్మీ కళ్యాణంలో హీరోయిన్ తో నార్మల్ ఒక రొమాంటిక్ సీన్ అంటే తను అట్లా పడిపోబోతుంటే తిని పట్టుకుని చూడటం ఇద్దరు. నాకు ఎందుకో ఆ ఫీల్ ఒరిజినల్ గా అనిపించింది. రాగానే అడిగా, నన్ను కూడా ఎప్పుడు అలా చూడలేదు కదా, అట్లా చూసేసా. నేను ఎప్పుడు చూడను అసలు సీరియల్స్, ఎందుకంటే చూస్తే నాకు ఇట్లాంటి ఫీలింగ్స్ వస్తాయి వద్దులే అని చెప్పి తన సీరియల్స్ చూడవైతే ఈ మధ్య చూడటం మానేసాను. నాది సీరియల్ చూస్తూ చూస్తూ అప్డేట్ లో వచ్చింది అనమాట. సర్లే ఏంటిది అని చూస్తే కరెక్ట్ గా అనుకోకుండా అదే సీన్ వచ్చింది. నేను అన్నా రాగానే, నన్ను కూడా ఫస్ట్ లో అట్లా చూడలేదు కదా, అమ్మాయిని అలా చూసావు, లేదు నాకు అలా చేసి చూపించి నాకు తెలియదు అని చెప్పి. సాడిజం లో పీక్స్ కదా అది. మాట్లాడితే మీ హీరోయిన్ అంటది అంటే సీరియల్ హీరోయిన్ అన్నప్పుడు మీ హీరోయిన్ కదా అని క్యాజువల్ గా అదే అంటాను. నార్మల్ మీ హీరోయిన్ ఏం చేస్తుంది ఏంటి అని. సో తను అది వేరే టైప్ ఆఫ్ థింకింగ్ లో తీసుకుని ఎందుకు అట్లా అంటావు ఇదైతే నాకు డెఫినెట్ గా రోజు ఉంటది. సో ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు అయితే ఎస్పెషల్లీ ఉంటుంది అనమాట. సో అంటే లొకేషన్ లో కూడా నేను ఎక్కువ మాట్లాడను వాళ్ళతో, సీన్ వరకు కంటెంట్ వరకే మాట్లాడతాను.
సీన్ లో కూడా అసలు నేను యామినీతో 1 year వర్క్ చేసాను, నేను చెప్పింది హాయ్ అంతే. అప్పటికి పెళ్ళైపోయింది కదా? లేదు అవలేదా? తర్వాత ఇన్ఫాక్ట్ ఐ డోంట్ హ్యావ్ సమీరాస్ నెంబర్, షర్మిలాస్ నెంబర్, ఇప్పుడు నేను చేస్తున్న లక్ష్మీ కళ్యాణ్ వాళ్ళ నెంబర్స్ కూడా నేను తీసుకోను అసలు. ఎందుకులే గొడవ, ఎందుకులే గొడవ అవసరం లేదు మనకి అనిపిస్తుంది. లైక్ లొకేషన్ ఉన్నప్పుడు హాయ్ బాయ్, ఇంటికి వచ్చేస్తే ఐ హావ్ గుడ్ వైఫ్. లైక్ సరే ఓకే, మాన్సా కాకుండా టీవీ ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన హీరోయిన్? చెప్పాలి అంటే లైక్ యాక్టింగ్ వైజ్ పుట్టిన పర్చేజ్ చేసినప్పుడు ఐ యూస్ టు అడ్మైర్ యామిని అలా. ఇట్టే అసలు తక్కువ సెకండ్స్ లో తను షీ గెట్స్ ఇంటు ద క్యారెక్టర్. చిన్నపిల్ల క్యారెక్టర్ పిచ్చివాడ్ లాగా మెంటల్లీ రిటార్డెడ్ క్యారెక్టర్ చేయడం అంటే చాలా కష్టం. అండ్ షీ యూస్ టు డూ ఇట్ విత్ వెరీ ఈజీ. ఆ విషయంలో అమ్మాయి నాకు బాగా నచ్చేది. ఓకే, గ్లామర్ లో అందం? గ్లామర్ లో అదే కాకుండానే చెప్పా, అందుకే నాకు తెలిసి ఆన్సర్ డిప్లొమాటిక్ ఆన్సర్స్ వస్తాయి. చాలా దారుణం కదా, పక్కన వైఫ్ ని కూర్చోబెట్టి ఎవరు గ్లామర్ లో బాగుంటారని అడిగితే బాగుంది. నైస్ సాడిజం ఐ గాట్. ఆల్మోస్ట్ నేను చెప్పొచ్చా? ఓకే, మా ఇది ప్రియతంకి బాగా నచ్చిన నా పక్కన హీరోయిన్ చేస్తే బాగుంటుంది అనుకున్న అమ్మాయి అయితే నిత్య. యా, అండ్ నెక్స్ట్ చైత్ర. ఓకే, అంతే ఎక్కువ మంది నాకు తెలుసు వాళ్ళిద్దరు అంతే తనకి ఇష్టం అని. అంటే చూసారా ఎంత బాగా గుర్తు పెట్టుకుందాం. అంటే టీవీ పెడుతున్నప్పుడు చూసినప్పుడు యూజువల్లీ when we see a good face on the screen like we'll stuck for a while కదా. సో అలా మార్చినప్పుడు నిత్య అమన గోడ్లా చేసినప్పుడు నిత్య చూసి అమ్మాయి బాగా చేస్తుంది కదా అని అనిపించింది అంతే. ఆ విషయం నేను తనతో షేర్ చేశాను అంతే. అండ్ లక్ష్మీ కళ్యాణ్ ఆప్షన్స్ జరుగుతున్నప్పుడు తను అడిగింది నేను కాకపోతే ఇంకెవరితో చేస్తావు నువ్వు అని. ఐ సెడ్ లైక్ నిత్య, నువ్వు చైత్ర కూడా, అంటే చైత్ర కూడా అప్పుడప్పుడు కలిసినప్పుడు ఈవెంట్స్ లో బాగా మాట్లాడుతుంది తను. హాయ్ ప్రీతం ఎలా ఉన్నారు, మీ వైఫ్ మాన్సా ఎలా ఉంది, లైక్ అలా మాట్లాడుతుంది అనమాట. సో ఐ ఫెల్ట్ గుడ్ అబౌట్ దెమ్. సో ఆ రీజన్ తో నేను తనతో అలా అన్నాను. నార్మల్గానే చెప్పింది పాపం. అవును, నీకు ఎప్పుడు అనిపించిందా అరే మా ఇద్దరు పేరు కంటే వీళ్ళిద్దరు పేరు ఇంకా బాగుంది ఆన్ స్క్రీన్ లో అని? చాలాసార్లు అనిపించింది. ఎవరితో అనిపించింది? సేమ్ యామిని అని తిను, అండ్ ఇప్పుడు లక్ష్మీ కళ్యాణం హీరోయిన్. సో వాళ్ళు మీ పేరు కంటే మా ఇద్దరు పేరు కంటే వీళ్ళ పేరు బాగుంది అనిపించిందా? అలా టైం జల్సీ ఏమని అనిపిస్తుందా? అనిపిస్తుంది, అందుకే సీరియల్ చూడను. లొకేషన్ తీసుకెళ్లారా ఎప్పుడన్నా? నేను రెగ్యులర్ గా అనమాట. స్పైయింగ్ ఏం కాదు, నాతో ఉండటం కోసం అని చెప్పి తను షీ వాంట్స్ టు కమ్. నేను వద్దంటాను ఫోర్స్ఫుల్ గా. See, your work environment is different, my work environment is different. I don't want to come into your environment. You don't need to come into my environment అని చెప్పేస్తాను. అంటే ఐ గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై బ్రదర్ ఇన్ లా అండ్ సిస్టర్ అనమాట. సో వాళ్ళిద్దరు వేరే సేమ్ ఇండస్ట్రీలో ఉన్నారు, సాఫ్ట్వేర్ సైడే ఉన్నారు, బట్ దే హ్యావ్ ఎ డిఫరెంట్ ఆఫీసెస్. సో ఈ ఆఫీస్లో తను వెళ్ళి కూర్చోడు కదా. సో నీ లొకేషన్కి వచ్చి నేను కూర్చోవాల్సిన అవసరం లేదు, నా లొకేషన్కి వచ్చి నువ్వు కూర్చోవాల్సిన అవసరం. ఓకే, సో బిఫోర్ మానసా, హూ ఆర్ యువర్ క్రషెస్? వన్ బిగ్ క్రష్. I have a crush in 3rd class, షహనాజ్ అని చెప్పేసి. తర్వాత I had a crush in డిగ్రీ, షీబా అని. అండ్ తర్వాత తనకన్నా ముందు నవ్య అని ఒక అమ్మాయి. వర్కౌట్ అవ్వలేదా? లక్కీ ఫ్రెండ్ క్రష్ అండి. సరే, తన గురించి క్రష్ అనుకోండి. అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే సరదాగా నేను అప్పుడు బిఫోర్ తన పరిచయానికి ముందు కాబట్టి కొంచెం ఈ అమ్మాయిల వేటలో వీటిల్లో అట్లా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పుడో కాన్వర్జేషన్ లో తను సరదాగా అబద్ధాలు ఆడుతాను అనమాట, నేను సరదాగా వాటి కౌంటర్ అబద్ధాలు ఆడతాను. సో అలా మా మామగారు ఏం చేస్తున్నారు అన్న ఆ చాట్ తను చదివింది. సో అప్పుడు అలా ఫిక్స్ అయ్యింది. అంటే తను చదివేదాకా ఉందా ఆ చాట్? చెప్పలేదు నాకు, నేను చదివాను. సో ఇలా స్పై లాగా ఫోన్ చెకింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే అప్పుడు దేనికి ఇట్లాగే సర్ప్రైజ్ ఇద్దామని ఫొటోస్, నార్మల్ గా ఫొటోస్ కావాలి, నీ పాస్వర్డ్ ఇవ్వు అంటే ఇచ్చారు. తను నార్మల్ గానే ఇచ్చాడు, నేను నార్మల్ గానే చెప్పాను కదా ఇట్లానే అమ్మాయిలు తెలుసు కదా ఏముంది ఏం చేశాడు మెసేజెస్ అని జస్ట్ చెక్ చేస్తాను. నేను మర్చిపోయాను, క్యాజువల్ గా ఇచ్చాను. ఇంకా పాస్వర్డ్ ఏంటి అంటే జనరల్ గా ఇచ్చాను. సో ఇచ్చి మర్చిపోయిన తర్వాత ఏంటి ఇవన్నీ నువ్వు ఇలా మాట్లాడావా లక్కీతో అని అంది. నాకు గుర్తులేదు అసలు ఎప్పుడు మాట్లాడేది. నాకు ఫ్రెండ్ అనమాట తను కూడా. సో నేను అక్కడ షాక్ అయ్యాను, నువ్వు నాకు చెప్పలేదు ఇట్లా తనతో కూడా ఇట్లా మాట్లాడావా అది అని. ఆబ్వియస్లీ ఉంటుంది కదా, పెళ్లికి ముందు ఒక అబ్బాయి అమ్మాయిలతో మాట్లాడాడు అంటే టెన్షన్ ఉంటది కదా.
ఓకే, నీకు ప్రియతంలో అసలు నచ్చింది ఏంటి ఇప్పటి వరకు కూడా? టెల్ వన్ థింగ్ విచ్ యూ డోంట్ లైక్ అట్ ఆల్. చెప్పే. ఎప్పుడు వర్క్ అంటాడు, ఫ్యామిలీ నెక్స్ట్ పెడతాడు. సో అది మంచి యాటిట్యూడ్. ఫస్ట్ కెరీర్ సెటిల్ అవ్వాలి అలా అని చెప్పి ఇప్పుడు నాకు ఉంటుంది ఫ్యూచర్లో నాకు మెమరీస్ కావాలి, ఇప్పుడు పాస్ట్లో ఏం చేసాం మనం అంటే నాకు నీతో కొంచెం మెమరీస్ కావాలి అనేది. సో అది పట్టించుకోడు అంతగా, కానీ బాగా చూసుకుంటాడు నన్ను. ఆ పాయింట్ పట్టించుకోడు, అదొకటి నచ్చదు. తనలో తొందరగా రియాక్ట్ అవుద్ది నా దగ్గర మాత్రం. మిగతా అందరి దగ్గర కొంచెం కంట్రోల్గా ఉంటుంది, కానీ అది చెప్పా కదా. సో బికాస్ ఆఫ్ మోర్ ప్యాంపర్నెస్ ఫీల్ అవుతుంది కాబట్టి తొందర రియాక్ట్ అయిపోద్ది. మనకుండే టెన్షన్ కి, వర్క్ ప్రెషర్ కి, దీనికి తర్వాత పాయింట్ అవుట్ చేస్తుంది, మనం అలా చేసావు కదా అంటే. ఓకే, ఇప్పటి వరకు కూడా మానసకి చెప్పకుండా దాచిపెట్టిన ఒక విషయం ఏమున్నాయి? ఉంటాయి డెఫినెట్గా. మానసకి చెప్పకుండా దాచిపెట్టిన విషయం అయ్యో, ఇప్పుడు చెప్పాలన్నమాట ఈ షోలో. నీకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నానని. ఇవాళ ఐ లవ్ యూ చెప్పలేదు, ఐ లవ్ యూ వన్స్. అరే బిస్కెట్ కదా ఫుల్. ఇప్పుడు చెప్పలేదు ఎప్పుడు ఐ లవ్ యూ అని? ఇవాళ చెప్పలేదు అన్నాను కదా, ఇవాళ చెప్పలేదు. ఈ రోజు అంటే ఎవ్రీడే చెప్పాలా? అదే ఇప్పటి వరకు చెప్పలేదు. అది తప్పించుకున్నాడు ఆయన. తప్పించుకున్నారు ఆల్రెడీ, అయిపోయింది. ఇప్పుడు నిజం చెప్పండి. అదే ఎదుగుతున్నా, నేను ఏం చెప్పలేదు అని. ఆల్మోస్ట్ తను అన్ని తెలుసు. సే నెవర్ లై టు హర్. ఎప్పుడు లై అంటే చెప్తున్నా కదా, నేను షూటింగ్ నుంచి వచ్చేసినా కానీ, బట్ రాలేదని చెప్పడం. ఓకే, ఐ గో ఫర్ డబ్బింగ్. ఓకే, నువ్వు తన దగ్గర దాచిపెట్టిన విషయం ఏం లేదా? అస్సలు. ఎందుకంటే నా ప్రతి ఈవెంట్ లో నేను ఎక్కడికి వెళ్ళినా పక్కన చెరి ఉండాలి, లేకపోతే నేను వెళ్ళను. సో ఆబ్వియస్లీ ఏం లేదు. కానీ అడగకపోయినా నేనే చెప్పేస్తాను, నా ఫేస్ లో తెలిసిపోద్ది అనమాట. నేనేమైనా దాస్తున్నాను అంటే నా ఫేస్ లో తెలిసిపోద్ది క్లియర్ గా. ఏదో దాస్తున్నావు ఏంటి చెప్పు అని అయిపోద్ది. యాక్చువల్ గా నేను తనకి ఏమన్నా అబద్ధం చెప్పాలని ట్రై చేసినా కానీ నవ్వు వచ్చేస్తుంది. సో దాంతో కనిపెట్టేస్తుంది అన్నమాట. తన ఎదురుగా ఉన్నప్పుడు అయితే అసలు చెప్పలేను. ఇన్ఫాక్ట్ నేను కొన్ని విషయాలు సీరియస్ గా చెప్పినా కానీ తను నవ్వుతుంది, నేను అబద్ధం చెప్తున్నా కదా. తన ఫేస్ చూస్తే నాకు అసలు ఇంకా నవ్వు వచ్చేస్తుంది. సో అది కూడా అబద్ధం అనుకుంటుంది నేను నవ్వానంటే. ఓకే, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. నేను 3-4 ఇయర్స్ నుంచి కూడా ఇంత సన్నగా ఉన్నావు. 1 kg, 1/2 కిలో కూడా పెరగలేదు. వాట్ ఈస్ ద సీక్రెట్? నేను ఒక 4-5 kgs పెరిగాను కదా. మీరు కొంచెం లావ్ అయ్యారు. మేము ఇద్దరు ఎప్పుడన్నా ఒక పెళ్లికి కానీ ఫంక్షన్ కానీ వెళ్ళామంటే ఈ ప్లేట్ మీరు చూసారంటే మీరు అటు తిరిగే లోపల ఈ ప్లేట్ లో ఉన్నాయి, ఈ ప్లేట్ లో ఉంటాయి అన్నమాట. ఎందుకు వేసుకోవడం, ఎందుకు వేయడం, ఎందుకే టార్చర్? వడ్డించి వెళ్ళిపోతారు కదా. బుజ్జి కొంచెం పెట్టుకోవా, కొంచెం పెట్టుకోవా. నాకు నైట్ టైం తింటాం అసలు ఇష్టం ఉండదు అనమాట. నేను డైటింగ్ లో ఏం చేయను, జంక్ ఫుడ్ ఎక్కువ తింటాం. సో తినేంటంటే నైట్ బాగా ఆకలేసేస్తుంది. ఒకవేళ నైట్ వద్దు తక్కువ తిందాం అని చెప్పి డిసైడ్ అయినా కానీ అర్ధరాత్రి 12 లేచి ఎత్తుక్కుంటది ఏమున్నాయో తింటానికి అని చెప్పి. సో నేనేమో 7 తర్వాత అసలు తినకూడదని ఫిక్స్ అవుతాను. బిఫోర్ తన పరిచయానికి ముందు అయితే అలానే ఉండేది. ఆఫ్టర్ మ్యారేజ్ అసలు నాకు నైట్ టైం కంపల్సరీ తినాల్సి వస్తుంది నేను. అంటే తనతో పాటు అందుకనమాట మీరు లావ్ అయ్యారు. నేను ఏంటంటే నా బాడీ టైప్, నేను కొంచెం డైట్ చేస్తే సన్నగా అయిపోతాను, కొంచెం ఎక్కువ తింటే లావ్ అయిపోతాను. దట్స్ మై బాడీ టైప్. నేను 3 months జిమ్కి వెళ్ళినందుకే నాకు ఆల్మోస్ట్ మస్కులర్ ఇది వచ్చేసి మా మమ్మీ భయపడిపోయి, వద్దురా బాబు నువ్వు ఏంట్రా ఏదో బాడీ బిల్డర్ లాగా ఏంటి ఆ మజిల్స్ ఏంటి నువ్వు ఏంటంటే బలవంతంగా మానేశాను నేను జిమ్. అది 2011 స్టోరీ. ఓకే, తర్వాత నువ్వు మాత్రం ఏం చేయగానే అలాగే ఉంటావా? అదృష్టం అమ్మా, అదృష్టం. అదృష్టం వచ్చే జన్మ నాకు రావాలని ఇప్పుడు అవుతున్నాను మళ్ళీ లావ్. అద్దం ముందుకు వెళ్తే నుంచి బుజ్జి నేను లావ్ అయిపోయాను కదా, నిన్న లావ్ అంటే నన్ను కొడతా. జనరల్ గా మనం ఎంత సన్నగా ఉన్నా ఆన్ స్క్రీన్ ఒక 20% అని ఎన్లార్జ్ గా కనిపిస్తాం. ఈ అమ్మాయి ఆన్ స్క్రీన్ చూస్తే అబ్బాయి ఎంత సన్నగా ఉంది అనుకున్నాను నేను. అంటే రియల్ గా ఇంకెంత ఉంటుందా బాబోయ్ అనుకున్నా. అదృష్టం. ఓకే, ఇట్ వాస్ వెరీ నైస్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ యూ బోత్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ విషయాలన్నీ నా హ్యాంగ్అవుట్లో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. సో మచ్. విష్ యూ బోత్ అ వెరీ సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ విత్ వండర్ఫుల్ 1 dozen of kids.
ఓకే, మీకు ఎంతమంది కావాలంటే అంతమంది. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ లాట్స్ ఆఫ్ టైమ్ మై హ్యాంగ్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్. So that is the cutest love story of Manasa and Priyatham Charan. Hope you all like it. మీకు గనక నా ఎపిసోడ్స్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నవీన ద అల్టిమేట్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే నోటిఫికేషన్ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో గంట ఉంటుంది, ఆ గంటను కూడా నొక్కేసేయండి. నా నోటిఫికేషన్స్ని మీ మొబైల్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ డూ కమెంట్ వాట్ ఎవర్ యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.